హాయ్, వెల్కమ్ టు చిల్లీ చాట్స్. ఇంద్రకీలాద్రి పైన దుర్గా అమ్మవారికి కనకదుర్గ అన్న పేరు ఎలా వచ్చింది అనేసి కనుక్కుంటే, అక్కడ తపస్సు చేసిన మునులకి కనక అంటే బంగారం యొక్క రంగుతో అమ్మవారు ప్రత్యక్షించారు. కాబట్టి ఆవిడకి బంగారు రంగుతో దర్శనమిచ్చారు కాబట్టి కనకదుర్గ అన్న పేరు స్థిరమైంది అని చెప్పి నేను ఒక స్థల పురాణంలో చదివాను అనమాట. అప్పుడు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. బంగారం రంగులో అమ్మవారు ఉండడం ఏంటి, బంగారం రంగులో ఉండడం అంటే ఎలా ఉంటారు అని చిన్న డౌట్ వచ్చింది. ఎలా ఉంటారబ్బా అని ఒక 5 నిమిషాలు ఆలోచించి ఇక ఆ ఆలోచన విరమించుకొని నా పనుల్లో నేను మునిగిపోయాను అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎగ్జాక్ట్గా మా కార్యాలయంలో నేను కూర్చున్న ప్లేస్కి వెనక సన్లైట్ ఫుల్గా పడుతుందన్నమాట నా పైన. అలా కూర్చున్నప్పుడు సడన్గా నా ఒక సన్న సూర్యరశ్మి డైరెక్ట్గా నా గాజు పైకి పడి ఇలా రిఫ్లెక్ట్ అయింది. రిఫ్లెక్ట్ అయ్యేసరికి బంగారు రంగు యొక్క రిఫ్లెక్షన్ కదా అది. సన్న సూర్యరశ్మి పైకి వస్తే మనకి రిఫ్లెక్ట్ అయితే అది బంగారు రంగుతో ఎలా ఉందో అప్పుడు నాకు ఫ్లాష్ అయింది. ఓ చిన్న కిరణం బంగారు రంగులో రిఫ్లెక్ట్ అయితేనే ఇంత అందంగా ఉంది. మరి కోటి సూర్య సమప్రభ అన్నారు. కోటి సూర్య సమప్రభ అన్నప్పుడు ఇక అమ్మవారి యొక్క అందాన్ని అస్సలు మనం ఊహించలేము. ఆమె ఆమె ఒక సన్నే చూడలేము. కోటి సూర్య సమప్రభ ఎలా చూస్తాం? అది కూడా వైట్గా ఉండదు, సన్లైట్ బంగారపు రంగులో ఉండే అమ్మవారిని ఊహించుకోవడానికి కూడా అసలు మన వల్ల కాదు. చిన్న బంగారు రంగే అంత అందంగా ఉన్నింది. మరి మొత్తం అమ్మవారు ఇంకెంత అందంగా వాళ్ళకి కనిపించుంటుందో కదా. నాకు చాలా సంతోషం వేసింది అనమాట నా డౌట్కి అమ్మవారు ఆ రకంగా ఆన్సర్ ఇవ్వడం.